పుంగనూరులో దాడులు ప్రతి దాడులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రెజెంట్? రేణుశ్రీ, ఏదైతే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నిన్న ఏదైతే పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డప్పరెడ్డి నివాసానికి చేరుకున్నాడు. అయితే పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు స్థానిక పోలీసులకు. అయితే నేరుగా ఆయన తన అనుచరులు ఒక 30 మందిని తీసుకొని అక్కడికి చేరుకున్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత పెద్ద సంఖ్యలో అక్కడ టీడీపీ శ్రేణులు చేరుకొని ఆయన గోబ్యాక్ మిథున్ రెడ్డి అంటూ నినాదాలు చేసిన నేపథ్యం గత సంఘటనలు పునరావృతం చేసుకొని గత 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనా కాలంలో అనేక ఇబ్బందులు వైసీపీ పరిపాలనా కాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ముఖ్యంగా టీడీపీ శ్రేణులను నియోజకవర్గంలో తిరగనివ్వలేదు. చివరికి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు సైతం నియోజకవర్గంలోకి రాకుండా అనేక సార్లు అడ్డుకోవడము, రాళ్లదాడులు చేసిన నేపథ్యంలో తాము పెద్దిరెడ్డి కుటుంబాన్ని కానీ నియోజకవర్గంలో తిరగనివ్వము, గోబ్యాక్ పెద్దిరెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఇద్దరి మధ్య కవ్వింపు చర్యలు జరిగాయి, పరస్పరం రాళ్లదాడులు, బాటిల్స్తో విసురుకున్నారు. అదే సమయంలో ఒక 9 వాహనాలను ధ్వంసం చేశారు. ఒక వాహనాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. ఈసరికే పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఏఎస్పీతో పాటు 2 డిఎస్పీలు, అదేవిధంగా ఒక 100 మంది పోలీసులు, ఆర్ముడు సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని బందోబస్తు కల్పించారు. తర్వాత ఏదైతే పోలీసు వాహనంలోనే మిథున్ రెడ్డిని తిరుపతి వరకు తీసుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పరస్పర ఆరోపణలు ఏదైతే చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ యొక్క సలహా మేరకు నేతృత్వంలోనే తమ కుటుంబం మీద తమ మీద దాడులు జరుగుతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుపుతున్నారంటూ మిథున్ రెడ్డి ఆరోపించాడు. ఈ నేపథ్యంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డితో పాటు పొంగనూరు ఇన్ఛార్జ్ చల్లాబాబు రెడ్డి కేవలం వీరు ప్రజల్లో కోల్పోయిన తమ ప్రాభవాన్ని మీడియా ద్వారా తెచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలోనే భాగంగా ఇలాంటి గొడవలకు కారణమవుతున్నారు. ఏదైతే నేతిగుట్టపల్లి రైతులకు సంబంధించి భూ నష్టపరిహారం విషయం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, అదేవిధంగా ఏదైతే తహసీల్దార్ కార్యాలయం ఉంటుంది, కానీ మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి రైతులను పిలిపించుకోవడం ఏమిటంటూ రైతులకు మద్దతుగా వచ్చిన తమ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేశారు. అందువలనే తమ కార్యకర్తలకు తిరిగి ప్రతిదాడి చేయాల్సి వచ్చిందంటూ విమర్శించారు. మొత్తం మీద కేవలం హైకోర్టు ద్వారా రక్షణ కోసమే ఆయన చేస్తున్న ప్రయత్నంలో ఈ కుట్ర అంటూ కూడా ఆరోపించారు. మరోవైపు ఏదైతే ఈరోజు తిరిగి సదుములో తన పార్టీ కార్యకర్తల సమావేశానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వెళ్తున్నాడు. సదుములోనే తన స్వగృహంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే కల్లూరు వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. కల్లూరు నుంచి సదుముకు వరకు పుంగనూరు నియోజకవర్గంలోకి ఎంపీ మిథున్ రెడ్డిని అనుమతిస్తారా లేకపోతే ఆయన్ను వెనక్కు పంపిస్తారా అన్నది మరికొంత సేపట్లో తేలే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే పుంగనూరు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కల్లూరు వద్ద పోలీసులు ఇప్పటికే ఇటు చిత్తూరు జిల్లా పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి. మరోవైపు చూస్తే ఏదైతే నిన్న జరిగిన గొడవకు సంబంధించి తిరుపతి నుంచి ఒక విద్యార్థి సంఘం నాయకుడు నేతృత్వంలో పెద్ద ఎత్తున వ్యక్తులు వచ్చారు. వారి మీద కేసులు పెట్టాలంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. కంప్లైంట్ కూడా చేసిన పరిస్థితి. ఈ కేసులో ఏదైతే మిథున్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ రెడ్డప్ప మీద కూడా కేసు నమోదు చేయాలి. అదేవిధంగా పోలీసులు బందోబస్తు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నప్పుడు ఏదైతే మిథున్ రెడ్డి గన్మ్యాన్ ఏ విధంగా కాల్పులు జరుపుతాడు, కావాలని అతను తమ కార్యకర్తలను టార్గెట్ చేసుకొని దాడులకు కాల్చాలని ప్రయత్నించాడు. అందులో భాగంగానే ఈ విషయంగా చేశాడంటూ గన్మ్యాన్ మీద కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మొత్తం మీద దీనికి సంబంధించి గన్మ్యాన్ ఎందుకు కాల్పులు జరిపాడు, పరిస్థితి ఎలా ఉంది అన్న విషయం మీద కూడా ఎంక్వైరీ పోలీసు విచారణకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. నిన్న జరిగిన ఘటన పైన ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ఇరు వర్గాల మధ్య కేసులు పెట్టుకున్నట్లు సమాచారం. అయితే దీన్ని పోలీసులు ఇప్పటి వరకు నమోదు చేశారా లేదన్నది తేల్చాల్సి ఉంది. మొత్తం మీద అయితే నిన్న సుమారు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పుంగనూరులో ఒక ఉద్రిక్తత ఏర్పడింది. సుమారు 9 వాహనాలు ధ్వంసం కాగా ద్విచక్ర వాహనాలు 10 నుంచి 12 ధ్వంసమైన పరిస్థితి. దీంతో పాటు ఈరోజు కూడా అదే ఉద్రిక్తత పుంగనూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. అయితే ఈరోజు మిథున్ రెడ్డిని సదుము రాణిస్తారా, నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారా అన్నది చూడాలి. మొత్తం మీద అయితే కల్లూరు వద్ద భారీ ఎత్తున పోలీసుల మోహరింపు ప్రస్తుతానికి జరిగింది రేణుశ్రీ. అయితే ఆల్రెడీ టీడీపీ శ్రేణుల ఇటు ఎవరు కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీని మేము పర్యటించనీయము అని చెప్పి ముందరే హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఇటు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వారికి. అయినప్పటికీ కూడా కనీసం ఇటు పోలీసులకు తెలుపకుండా మిథున్ రెడ్డి నియోజకవర్గంలోకి రావడంతోనే ఇప్పుడు శాంతి భద్రతలకు దెబ్బతిన్నాయనుకోవచ్చా? అంటే ఒక ఏదైతే రాజ్యాంగం ప్రకారము పార్లమెంటు సభ్యుడి హోదాలో ఉన్న వ్యక్తి తన నియోజకవర్గంలో పర్యటించే హక్కు ఉందని మిథున్ రెడ్డి